కార్పొరేట్ ఆసుపత్రుల్లో టెస్టుల పేరుతో జరుగుతున్న దోపిడీ మీకు ఎప్పుడైనా అనుభవమైందా? రకరకాల టెస్టులు రాసి వాటిని చేయించుకున్న తర్వాత తిరిగి బిల్లులు ఇవ్వని సందర్భం ఏమైనా మీకు గుర్తుందా? తీరా లక్షల్లో ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రాణాలకు గ్యారంటీ ఉందో లేదో చెప్పని ఆసుపత్రులు విశాఖలో ఎన్నో ఉన్నాయి. మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా లక్షల్లో డబ్బులు ఇస్తే తప్ప బాడీని అప్పగించమని మొండికేసే ఆసుపత్రులను ఏమనాలి? ఇటువంటి ఆసుపత్రుల బాధితులు కొంతమంది ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిసి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ఆ దృశ్యాలేంటో, వారి మాటల్లోని ఆవేదన ఏంటో ఒక్కసారి చూద్దాం రండి. మీరు ఏం చేస్తారు? ఎట్లాగా మరి మీరు గొడవ పెట్టాలి కదా. బాడీ శవం ఉంటుండగా బాధ ఉంటుంది, ఆ బాధని క్యాష్ చేసుకుంటారు. 2,80,000 కట్టారు. 4 లక్షలు మీకు బిల్స్. ఈ బిల్స్ పెట్టలేదా మీరు? మన దగ్గర పెట్టిన బిల్స్ 1,99,000, 70,000 వచ్చింది. దాసరి చిన్నబాబు హైదరాబాద్లో నుంచి సంక్రాంతి రోజు వచ్చారండి, 13వ తారీఖుని. బాగలేకపోతే వాళ్ళ ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్ ఉండవని ఉద్దేశంతో మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం వెంకోజీపాలెం. వాళ్ళు ఏం చేశారంటే కడుపు నొప్పి వస్తుంది, కడుపు పొంగిపోయింది, కడుపు నొప్పి వస్తుంది అంటే ఏం మాత్రలు ఇచ్చారు, ఇంజక్షన్ చేశారు, సెలైన్ లెక్కించారు తప్ప ట్రీట్మెంట్ చేయలేదండి. ఇక్కడ చేసిన తర్వాత అక్కడికేమో పంపించారండి, ఆర్లా మెడికల్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ట్రీట్మెంట్ చేయకంట ఓన్లీ సెలైన్ బాటిల్ ఎక్కించే అలా చేశారు తప్ప ఏమి ట్రీట్మెంట్ చేయలేదు. ఎక్కడికి బెంగళూరు పంపించాలి, టెస్ట్ పంపించాలా, క్యాన్సర్ అని చెప్పారు, పంపించారు. వచ్చేసరికి లేట్ అయిపోయింది. అది డబ్బు కూడా మనం కట్టించారు, దానికి కూడా బిల్లు ఇవ్వలేదు. మేము 4 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 2 లక్షల రూపాయల వరకే బిల్లు ఇచ్చారు. అబ్బాయి చనిపోయిన తర్వాత బాడీని ఇవ్వడానికి 1,80,000 రూపాయలు డిమాండ్ చేశారు. అదేంటండి బిల్లులు ఇవ్వండి, బిల్లులు కట్టాం చూడండి అని చేస్తే అప్పుడు ఏం చేశారంటే 80,000 కట్టమన్నారు. అదేంటండి ఇది చేసేంటే 80,000 కడితేనే బాడీని ఇస్తాము, లేకపోతే దీని ఏదో ఎవరికైనా అమ్మేస్తాం బాడీని అన్నారు తప్ప ప్రజలకి ఎటువంటి మేలు చేయట్లేదండి. దాపుడు రక్తం తాగేస్తున్నారు తప్ప ట్రీట్మెంట్ లేదు. బిల్లు డబ్బు 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 డబ్బు. నేను అనుభవించాను నా కొడుకు గురించి. నేను డ్రైవర్ అండి, లారీ డ్రైవర్ చేస్తూ కాలేజీ బస్సు డ్రైవర్ గా చేస్తాను. ఇంత లేని పరిస్థితిలో కూడా అప్పులు చేసి 4 లక్షల రూపాయలు చిల్లర ఖర్చు పెట్టాను. కానీ అయినా 2 లక్షల రూపాయలకి బిల్లు ఇచ్చారు. చచ్చిపోతేప్పుడు అబ్బాయికి తీసుకెళ్లేటప్పుడు 80,000 రూపాయలు కట్టించుకుంటే 80,000 రూపాయలు బిల్లు ఇవ్వాలంటే ఇవ్వము, ఇస్తే మాకు ట్యాక్స్ పడిపోద్దని అన్నారండి మెడికవర్ హాస్పిటల్. అక్కడ ఆరులో మెడికవర్ హాస్పిటల్ ఇది జరిగింది. ఇలాంటి మాకు అన్యాయం జరిగింది. అది కావాలని చంపేశారు పిల్లల్ని. ట్రీట్మెంట్ చేయలేదు. ట్రీట్మెంట్ చేస్తే బతుకును ఆ శిలను లెక్కించడం అంతే. లక్షలు ఒప్పులు చేశారు. నాకు జరిగింది. ఇటు పైన ఇంకొకరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను తప్ప అటువంటి హాస్పిటల్కి ఎవరు వెళ్ళకూడదండి. మాదర్ చోద హాస్పిటల్ ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదు. చిన్నది కడుపు పొంగిందని తీసుకెళ్తే పిల్లల్ని చంపేశారు. 33 సంవత్సరాలు. సేలన కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ మా ఆయన గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనమాట. చూస్తే 4 రోజులు చాలా బిల్లు వేసేసారు. అప్పటికి ఇబ్బందిగా ఉంది, అతను కూడా బతకని అన్నారు అనమాట. అయితే కేజీ తీసుకెళ్ళిపోయి మేము తీసుకెళ్ళిపోయి అమౌంట్ ఎక్కువ అయిపోతుంది అనేసి అక్కడ 3 days తో చనిపోయారు తను. అక్కడ అప్పుడు బిల్లు 1,20,000 అవుతూ పెట్టుకున్నప్పుడు 52,000 వచ్చింది. ఆర్థిక సమస్యలు లేని పరిస్థితి మరి తప్పదు. ఆ టైంకి మనం అనుకుంటాం, మరి పరిస్థితి మనకి ఇలా కంగారు టైంలో తీసుకెళ్ళి వస్తుంది. మరి చెప్పు చేసి మరి తప్పదు. మరి అంతే. హాస్పిటల్లో డబ్బులు ఎంత ఫీడింగ్ చేస్తున్నారు కదా మీకు. అవును కరెక్ట్. అది మాత్రం ఆధారం ఏంటమ్మా? గవర్నమెంట్ సొంత కష్టం. పిల్లలు ఉన్నారమ్మా? 2 బాబు. ఎప్పుడు పోయారమ్మా? 11 నెలలు. ట్రీట్మెంట్ సమంగా అసలు ఏం లేదు. అంటే లేదండి, మా ఆయన గారికి బాగాలేదు. అంటే నరాలు బాగా స్ట్రోక్ ఎక్కువైపోయింది. చిన్న మెదడు ఇది నరాలు చిట్లిపోయాను. మాకు అది బతకని చెప్తానండి. అక్కడ కోమలకి వెళ్ళిపోయారు 1 week. ఒకళ్ళు వస్తే బయలుతున్నారు కదా. కనికరం లేకుండా డబ్బులు లాగేస్తున్నారు కదా మనుషుల దగ్గర. ఉన్నదా లేదా అని చూడకుండా. కరెక్టే మాత్రం. తప్పదు, ఏం చేస్తామండి. మరి ప్రాణంతో మరి ఆడుకుంటున్నారు అలాగే. మరి బాగా డబ్బులు లాగేస్తున్నారు. అవును. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు. అవును. లేని పరిస్థితి ఎవరైనా అంటే మీకు ఏమనిపిస్తుంది? ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళి గుంజేస్తారు. నిజంగానే. అంటే వాళ్ళు డాక్టర్కి ఫీజు ఇవ్వాలి, పైగా టెస్టులు ఎప్పుడు ప్రతి నెల టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్కి ఫీజు ఇవ్వాలి, మందులు కొనుక్కోవాలి. మందుల కాస్ట్ ఏం తక్కువ కాదు. దగ్గర 10,000 మందుల కాస్ట్. టెస్ట్లు ఎలా లేదన్నా ఒక ట్రిప్కి 5,000 అలాగ అవుతుంది.
డాక్టర్ ఫీజు 1000 రూపాయల దాకా తీసుకుంటారు. ఇంకా ఎలా లేదన్నా బాగానే డబ్బులు అవుతాయి. కానీ ఇంకా తప్పదని పక్షాన ప్రతి ఒక్కరు వెళ్తారు. అంటే ఇంకేమనిపిస్తుంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లాగేస్తున్నారు, అసలు ప్రాణం దక్కుతుందో లేదో తెలియదు. అది గ్యారంటీ లేదు కానీ డబ్బులు అయితే లాగుతున్నారు. ప్రస్తుతానికి డబ్బులు అయితే ఎక్కువే ఖర్చు అవుతాయి. ప్రాణాల కంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఇప్పుడు ఒక గ్యారంటీ కూడా ఇవ్వట్లేదు. నీకు తగ్గుతుంది అనట్లేదు, తగ్గదు అనట్లేదు, టైం పడుతుంది అంటున్నారు. డ్రాగన్ చేసేస్తున్నారు. ప్రతి నెల టెస్ట్లే, ప్రతి నెల వెళ్ళాలి. ఇప్పుడు దగ్గర ఆ హాస్పిటల్కి వెళ్ళి 8 నెలలు అవుతుంది. మరి మీకు డయాలసిస్ ఫ్రీగానే గవర్నమెంట్ అన్నారు. డయాలసిస్ పడట్లేదు కానీ డయాలసిస్ పడినంత కాదు కానీ ప్రోటీన్స్ అయితే లాస్ అవుతున్నాయి. దానివల్ల ఎలా ఉంటుంది కాంప్లికేషన్స్? కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఒళ్ళు పొంగుతుంది. ఫస్ట్ ఒళ్ళు కాళ్ళు అవి పొంగుతాయి. వాటర్ చేరిపోద్ది కాళ్ళు, చేతిలో కాళ్ళు వాటర్ చేరిపోద్ది. మళ్ళా ఉపసం వచ్చేస్తుంది. అంటే కడుపులోని తినేది డైజెషన్ అవ్వదు బేగా. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దానికి సాల్ట్ ఎక్కువ తినకూడదు అన్నమాట. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బిల్లులు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్? బిల్లులు ఇవ్వడం అంటే కొన్ని మెడికల్ ల్యాబ్స్లోనే నాకు బిల్లులు అందలేదండి. అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత అడుగుతేనేమో వాళ్ళకి ఏదో సర్వర్ డౌన్ ఉందని ఏదో మొత్తమే చెప్పి బిల్స్ అయితే ఇవ్వలేదు. అలాగే హాస్పిటల్స్లో కూడా కొన్ని బిల్లులు రాలేదు. పైన చూపించుకున్న హాస్పిటల్స్లో అయితే బిల్లు రాలేదు. నేను చేయించుకున్న సావోల్ ట్రీట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళు 1,52,000 వాళ్ళు ఫీజు కట్టిన దానికే ఇచ్చారు బిల్లు. వాళ్ళు 1,52,000 వాళ్ళు బిల్లు ఇచ్చారు. కాకుండా నాకు ల్యాబ్ టెస్టులకి మెడిసిన్కి సెపరేట్గా ఖర్చు అయింది. మొత్తం నాకు 2,80,000 ఖర్చు అయింది. అందులో కేవలం డాక్టర్కి ఇచ్చింది మాత్రమే నేను 1,52,000 ఇచ్చానండి. ఇంత ఖర్చులు అంటే అసలు మామూలుగా వ్యాధులు వస్తే ఎలాంటి పరిస్థితి ఏంటి? అది చాలా కష్టం అండి. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళితే బాగుంటుంది, మేము ఉన్నాం సపోర్ట్ అని అంటున్నారు. కానీ ఇది వరకు కేజీహెచ్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా సరైన ట్రీట్మెంట్ లేక వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఎక్కడికి పెడితే అక్కడ లైన్లో నిలబడి వాళ్ళ దగ్గర టోకెన్లు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. దీనివల్ల ఏంటంటే సరైన గైడెన్స్ ఇవ్వడం లేక వాళ్ళు కూడా సరైన ప్రొసీజర్ చెప్పక దీనివల్ల ఏంటంటే ఎక్కువ తిరగడాలు చేయడాలు. ఈ లాగ్లో ఏంటంటే ఒంట్లో బాగోలేనప్పుడు పేషెంట్ అన్న వాళ్ళు అంతలా తిరగలేరు కాబట్టి అక్కడే అయిపోతుంది. కాబట్టి అందుకని కేజీహెచ్కి ఇంతవరకు వెళ్ళలేకపోవటానికి కారణం అదండి.